అసలు రోజులు ఎలా తయారైపోయినాయి అంటే, తల్లిదండ్రులకి విలువ లేదు అని ఇప్పటికే బాధపడుతూ ఉంటే బ్రతికున్న తల్లిదండ్రులకి, ఇంక వాళ్ళు పోయిన తర్వాత గూడా కనీసము వాళ్ళకి సంబంధించిన అంత్యక్రియలు చేయడానికి గూడా సమయాన్ని వెచ్చించలేని పరిస్థితి. దానికి తోడుగా మళ్ళా వాళ్ళు చనిపోలేదు అని జెప్పేసి వాళ్ళు బ్రతికే ఉన్నట్టుగా వాళ్ళ పేరు మీద పెన్షన్సు లేదా పీఎఫ్‌లు ఇట్లాంటివి గూడా దోచుకునే కొడుకులు, కూతుర్లు ఉన్నారు అనంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది గదా! నిజంగానే ఎలాంటి రోజుల్లో మనం బతుకుతున్నాము అనంటే ఒక రకంగా నవ్వాలా? ఏడాలా? అంటే భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటి అనే ఒక ఆందోళన అయితే కలుగుతూ ఉంది మనసులో. సో మీకు ఒక కేస్ గురించి చెప్తాను. అంటే జనరల్‌గా మనము మన స్టేట్స్‌లో చూస్తూ ఉంటాం. ఎవరైనా పేరెంట్స్ మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా ఏదైనా జరిగినా కూడా రేషన్ కార్డ్స్‌లోని ప్రభుత్వము వాళ్ళ పేర్లను తొలగించకుండా కూడా వాళ్ళ పేరు మీద రేషన్ ఇస్తా ఉంది అని ఇట్లాంటివి మనం వింటూ ఉంటాము. అది ప్రభుత్వం తప్పిదం కింద తీసేస్తూ ఉంటాం. బట్ ఈ కేసులో ఏంటి అంటే ఇది ఇలాంటివి కూడా ఎగ్జాంపుల్స్ తీసుకున్న మహానుభావులు చాలామంది ఉంటూ ఉంటారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అంటే తల్లిదండ్రులకు పిల్లలు ఏ రకమైన గౌరవాన్ని ఇస్తూ ఉన్నారు జన్మనిచ్చినందుకు అనేది ఈ కేసు చాలా నవ్వు తెప్పించింది. సో అందుకే ఒకసారి షేర్ చేయాలనుకున్నాను. ఇటలీకి సంబంధించి ఈ కేసు ఇటలీలో జరిగింది. మన దేశంలో కాదు, ఇటలీలో జరిగింది. బట్ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఇదో పెద్ద ఘనకార్యంలాగా దీన్ని కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో దయచేసి మనుషులు ఇలా ఉండకుండా ఉంటే మంచిది అని చేతులెత్తి మొక్కుతూ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇటలీలో అంటే తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో వేస్తూ ఉంటాము వాళ్ళని, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. కనీసం చనిపోయిన తర్వాత అయినా వాళ్ళకు ఒక కృతజ్ఞతాభావం మనం చెల్లించుకోవాలి కదా. సో అది కూడా లేదు. మరి ఇటలీలో జరిగిన ఒక సంఘటన గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని. సో మీకు కూడా తెలిస్తే ఏమైనా తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త పడి ముందస్తుగానే మనం మరణిస్తాము అని అనేటప్పుడు మనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ మనం ఎవరికో చెప్పి చేసుకుంటే బెటరు, పిల్లల్ని నమ్మే కన్నా అన్న పరిస్థితి ఏర్పడుతుందేమో అన్న భయం కలిగింది. సో ఇటలీకి సంబంధించి బోర్గో వర్జీలియా పట్టణానికి చెందిన 56 ఏళ్ల నిందితుడు మంటోవా అనే వ్యక్తి తన తల్లి మరణిస్తే తన తల్లి శవానికి అంత్యక్రియలు చేయకుండా తల్లి మరణించింది అని చెప్పేసి అసలు చెప్పకుండా తల్లి శవాన్ని అట్లే దాచిపెట్టేసి తల్లిలాగే సేమ్ బ్రతుకున్నట్లుగాను పెన్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోని ఆయన ఒక రకమైన ప్లాన్ని చేసుకున్నాడు. ఆయన ఏంటంటే ఒక హాస్పిటల్లోని నర్సుగా పనిచేశాడు. నర్సుగా పనిచేసిన నేపథ్యంలో ఆయనకి తెలుసు చనిపోయిన బాడీని ఎలా ప్రిజర్వ్ చేయొచ్చు ఏంటి అన్నది ఒక కొంత ఐడియా ఉంటుంది. మరి ఆ తరుణంలోనే ఆ మదర్ యొక్క డెడ్ బాడీని అయితే మాత్రం ఒక దగ్గర భద్రపరిచి కొన్ని సంవత్సరాల పాటు తల్లి బతుకున్నట్టుగాను పెన్షన్ని తీసుకుంటూ ఉన్నాడు. అయితే పెన్షన్ని తీసుకున్న తరుణంలోని పెన్షన్కి సంబంధించిన ఆ కార్డ్స్, గుర్తింపు కార్డు ఇవన్నీ ఏవైతే ఉంటాయో మరి దాన్ని రెన్యూవల్ చేసుకోవడానికి సేమ్ వాళ్ళ తల్లిలాగానే తాను కూడా బ్రతికున్నారు. మరి రెన్యూవల్ చేసుకోవాలని అంటే ఆవిడే వెళ్ళాలి కాబట్టి మరి ఆవిడ లేదు, ఎలా వస్తుంది తిరిగి, మరి ఆ అవకాశం కోల్పోతుంది కదా. సో ఇతనికి ఒక మంచి ఐడియా తట్టింది. ఏంటి, ఎలాగూ తన వయసు ఇంచుమించుగా 56 ఏళ్ళు ఉంది. ఒకవేళ వాళ్ళ మదర్ వయసు ఒక 65 ఉన్న 70 ఉన్న 80 ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మేనేజ్ చేయొచ్చు అని ఆలోచించాడు. చూడడానికి ఇద్దరు కూడా అచ్చుగుద్దినట్లుగా కనిపిస్తూ ఉన్నారు. మీకు ఫోటో కూడా షేర్ చేస్తాను నేను. అయితే వ్యక్తి ఏం చేశారంటే సేమ్ మదర్ లాగానే తన డ్రెస్సింగ్ వేసుకునే బ్లౌజ్ కానీ, డ్రెస్ కానీ, ఆ షూస్ కానీ, హ్యాండ్స్కి సంబంధించిన కానీ, ఆవిడ వేసుకునే జ్యువెలరీ కానీ సేమ్, హెయిర్ స్టైల్ కూడా సేమ్ తల్లిలాగానే ఒక విగ్ తయారు చేయించుకున్నాడు. అదే విగ్ని అలాగే చెవులకి కూడాను దుద్దుల్ని పెట్టుకుని స్టడ్స్ పెట్టుకోవడానికి హోల్స్ని చేసుకుని సేమ్ వాళ్ళ అమ్మ ఎట్లా ఉంటుందో సేమ్ యాస్టీస్గా అలాగే రెడీ అయ్యి పెన్షన్ తీసుకుంటూ ఉన్నాడు. అలాగే రెడీ అయ్యి కార్డుని రెన్యూవల్ చేసుకోవడానికి అని చెప్పేసి కార్యాలయానికి వెళ్ళాడు. మరి కార్యాలయానికి వెళ్ళేటప్పుడు ఎంత మనం దాచిపెట్టేద్దామన్నా కూడా ఎక్కడో ఒక చోట బయటపడిపోతుంది అని ఊరికినే మనము వెళ్ళిన తర్వాత రెన్యూవల్ చేస్తున్న ప్రాసెస్లోన ఈవెన్ లిప్స్టిక్ కూడా వేసుకున్నాడు, చెవులకు దుద్దులు కొట్టించుకున్నాడు. ఈ రెన్యూవల్ చేసే ప్రాసెస్లోన రెన్యూవల్ చేస్తున్న లోపల ఆఫీస్లో ఉన్న ఒక మహిళకి కాస్త డౌట్గా అనిపించింది. అంటే ఏజ్ చూస్తే ఆవిడదేమో 75-80లో ఉన్నారు, ఇతను చూస్తే ఇప్పుడు ఈవిడ చూస్తేనేమో ఇంత స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. కొన్ని బాడీ
స్ట్రక్చర్ ఇదంతా చూసుకున్నప్పటికీ కూడా ఆ ఏజ్కి మొహం మీద ముడతలైనా రావాలి, ఐదర్ నెక్ కూడా చాలా బలహీనంగా ఉంటుంది, ఏజ్ అయిపోయిన వాళ్ళకి కంఠం దగ్గర ముడతలు లాంటివి వస్తూ ఉంటాయి. సో అలాంటి ముడతలు ఏమీ లేవు, చాలా నెక్ కూడా చాలా హార్డ్గా కనిపిస్తూ ఉంది, అండ్ హ్యాండ్స్ కూడాను చాలా హార్డ్గా సాలిడ్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి అసలు ఆవిడ మహిళ కాదా అన్న డౌట్ కూడా వచ్చింది. అండ్ మాట్లాడేటప్పుడు వాయిస్ కూడాను ఫిమేల్ వాయిస్ లాగా కాదు, మేల్ వాయిస్ లాగా కాదు, కాస్త డిఫరెంట్గా అనిపించింది. ఆ విషయం ఆవిడకి డౌట్ వచ్చి ఎందుకైనా బెటరు అని చెప్పేసి స్థానికంగా ఉన్న కార్యాలయానికైతే కంప్లైంట్ చేయడం జరిగింది. కార్యాలయానికి మరి ఈ విషయంలో అయితే మాత్రము స్థానిక మేయర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు కాస్త ఈ వ్యక్తి యొక్క ఈ మహిళ యొక్క స్ట్రక్చర్ మీద, ఆవిడ బిహేవియర్ మీద, అన్నింటి మీద కూడా మాకు అనుమానం కలుగుతూ ఉంది, ఆవిడ కాదా అని చెప్పేసి ఒకసారి ఖచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. పెన్షన్ ఇస్తూ ఉన్నాము, ఆవిడ పేరుకి సంబంధించి ఇంకా ఏవైనా ఇతర ఆస్తిపాస్తులు కూడా ఉండుండొచ్చు అని చెప్పేసి అనుమానంతో మేయర్కి కంప్లైంట్ ఇవ్వడంతో మళ్ళీ ఈ పెన్షన్ నేపథ్యంలోని ఈ గవర్నమెంట్ వర్క్ ఉంది అని చెప్పేసి అతన్ని ఆఫీస్కి పిలిపించుకోవడం జరిగింది. ఆఫీస్కి పిలిపిస్తే ఓకే వీళ్ళు నమ్మేశారు, ఏదో చిన్న వెరిఫికేషన్ అన్నారు కదా, పోయి సంతకాలు పెట్టేసి వచ్చేస్తే అయిపోతుంది అని చెప్పేసి అప్పటికే ఇంచుమించుగా 80 లక్షలు 3 years గాను 80 లక్షల డబ్బుని వాళ్ళ తల్లి అకౌంట్ నుంచి ఆయన కాజేసినట్లుగా కూడా వివరాలు అయితే బయటకు వచ్చినాయి. మరి పిలిచిన తర్వాత ఈయన సంతకాలు పెట్టమని అనేటప్పుడు వాళ్ళందరూ ఒక్కరే రౌండప్ చేయడం జరిగింది. రౌండప్ చేసేసరికి మొత్తానికి విషయం అంతా కూడా కక్కేశాడు. ఆ విగ్గు గిగ్గు అన్నీ పీకేశారు, లిప్స్టిక్, ఇయర్ రింగ్స్ అన్నీ మొత్తం తీసేసరికి క్లియర్గా ఆయన ఒక జెంట్ అని చెప్పేసి అర్థమైంది. మరి ఏంటి, ఎందుకు ఈ వేషం వేశావు, అసలు ఎవరు నువ్వు ఏంటి అని చెప్పేసి అంటే ఇలాగా సొంత కొడుకు ఇలా చేశాను డబ్బు కోసము అని చెప్పేసి పోలీసులకు చెప్పడం జరిగింది. అది పరిస్థితి. అయితే మరి మృతదేహాన్ని ఎక్కడ భద్రపరిచాడు ఏంటి ఇవన్నీ కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని అతను అదుపులోకి తీసుకొని తల్లి మృతదేహానికి తర్వాత పాపం అంత్యక్రియలు జరిపించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇంకా కొన్ని వివరాలను అయితే వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు. అసలు అంటే నిజంగానే ఆవిడ మరణించారా, చంపేశాడా ఏంటి, ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటి కేసెస్ని మనం చూస్తూ ఉన్నాము. తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా అసలు వాళ్ళు మరణించిన తర్వాత అసలు మన పిల్లలు మనల్ని ఏం చేస్తారు అన్న దుస్థితి వచ్చేసింది. ఇలా తయారైపోతూ ఉంది ప్రపంచము. ప్రతి ఒక్కరు కూడా కాస్త అంటే మానవత్వం అనేది లోపల ఉంటుంది మనకి. కన్న తల్లిదండ్రులకి మనం ఏ రకంగానూ రుణం తీర్చుకోపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ వాళ్ళు మరణించినప్పుడు మరీ ఇంత డబ్బే ప్రధానంగా తీసుకొని వాళ్ళ మరణానికి సంబంధించిన కర్మకాండలు కూడా చేయకుండా వాళ్ళని వాడుకోవడం అనేది అసలు కరెక్ట్ కానే కాదు అసలు. దయచేసి ఇలాంటి కేసెస్ మన భారతదేశంలో కూడా అక్కడక్కడ ఎక్కడో 1-2 మనం గతంలో ఎప్పుడో కొన్నేళ్ల క్రితం కూడా ఒకటి విన్నాం మనము. మరి ఇలాంటివి రోజు రోజుకి కూడా పెరుగుతున్న నేపథ్యంలోని మనుషులు మానవత్వంతో మసలితే బాగుంటుంది అని చెప్పేసి నెటిజన్స్ అయితే మెసేజ్లు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఈ వార్త పూర్తి స్థాయిలో వైరల్ అవుతూ ఉంది. సో దయచేసి తల్లిదండ్రులను అయితే రెస్పెక్ట్ చేయండి.